ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? బ్యాంక్ సేవలు ఎక్కువగా పొందుతున్నారా? అయితే ఈ నెల 15 నుంచి మీరు కాస్త అదనంగా చెల్లించాలి. మోడీ మానసపుత్రిక స్వచ్ఛ భారత్ నిధుల కోసం కేంద్రం అదనంగా పన్ను విధించబోతోంది. సర్వీస్ ట్యాక్స్ పరిధిలో ఉన్న అన్ని సర్వీసులు కాస్త ప్రియం కానున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మిషన్ మోడీతో చేపట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి అవసరమైన నిధులను పన్నుల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ సెస్ కింద 0.5% అదనంగా పన్ను వసూలు చేస్తారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం అనేక సేవలపై 14% పన్ను విధిస్తున్నారు. ఇప్పుడు దీనికి అదనంగా 0.5% కలుపుతారు. ఈ నెల 15 నుంచి అదనపు వడ్డింపు అమల్లోకి వస్తుంది. స్వచ్ఛ భారత్ పన్ను ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. అంటే ప్రతి 100 రూపాయల కొనుగోలుపైన 50 పైసలను స్వచ్ఛ భారత్ పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ నామమాత్రపు రుసువును ప్రజలు పన్నుగా భావించకూడదని, స్వచ్ఛ భారత్ నిధికి విరాళంగా చూడాలని కేంద్రం చెబుతోంది. స్వచ్ఛ భారత్ పేరుతో పన్ను వసూలు చేస్తామని ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2% వరకు స్వచ్ఛ సెస్ ను విధించుకునే వెసులుబాట్లను కల్పించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. స్వచ్ఛ భారత్ పన్ను కింద సేకరించిన ప్రతి రూపాయిని ఈ కార్యక్రమం ప్రమోట్ చేయడానికే ఉపయోగిస్తారు. ఈటింగ్ అవుట్, ఎయిర్ ట్రావెల్, టెలిఫోన్, బ్యాంకింగ్ ఇలా వివిధ రకాల సేవలను వినియోగించుకున్న ప్రతిసారి సర్వీస్ ట్యాక్స్ పే చేస్తాం. ఈ నెల 15 నుంచి అదనంగా స్వచ్ఛ పన్ను కూడా చేరుతుంది.